ఇదే త్రిశూర్. ఒకప్పుడు ఈ నగరానికి ఈయన రాజుగా ఉండేవాడు. ఇది కేరళలో ఉన్న ఒక ఊరు. ఈయన తదనంతరం ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విధంగా ఉంది. భిన్నమైన సంస్కృతులుండే ఈ ప్రదేశం, కంపు కొట్టే ఈ మార్కెట్ పక్కనే ఉన్న గతుకులతో కూడిన ఈ బస్టాండు, దీని పేరు షత్కన్. అనాదిగా వస్తున్న సంస్కృతితో పాటు ఇక్కడ జరిగే పండుగలు పబ్బాలకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా సరే బుద్ధి రావడం లేదు. పోలీసులు ఎంతగానో ప్రయత్నించారు ఈ దురాచారాన్ని రూపుమాపాలని, కానీ అది వాళ్లకు సాధ్యం కాలేదు. కారణం వాళ్ళు దానికి అంతగా అలవాటు పడిపోయారు. గంజాయి, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయిన ఈ సిటీ వీళ్ల జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. దీన్ని రూపుమాపడానికి సర్కారు చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతో రద్దీగా ఉండే మార్కెట్టు, వీటితో పాటుగా అరాచకాలు కూడా హెచ్చుమీరుతూ ఉంటాయి. భార్య భర్తని మోసం చేయడం, అదేవిధంగా భర్త భార్యని మోసం చేయడం ఇక్కడ తరచుగా జరుగుతుంటాయి. నిత్యకృత్యంగా హత్యలు కూడా జరిగిపోతూ ఉంటాయి. నేటి సమాజంలోని గొప్పవాళ్ళని నేనిప్పుడు మీకు పరిచయం చేస్తాను. నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్ని, సాహు శంకర్ని. నేను గొప్ప వీరునని ఊర్లో అందరూ అంటుంటారు. అలా చెప్పించుకోవడానికి నేను ఎంతో కష్టపడ్డాను. ఈ శంకర్తో ఎవరైనా పెట్టుకుంటే పిట్ట నలిపినట్టుగా నలిపి పడేస్తాను. వ్యాపారం చేయడానికి వచ్చిన బ్రిటిషోడు మనల్ని మోసం చేశాడు, కానీ ఈరోజు మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. అప్పుడు నేనే ఆలోచించాను, ఈ పని మనమే మొదలు పెడితే ఎలా ఉంటుందని. అది కూడా సర్కార్ ఇచ్చిన ఈ వేషంతో. నేను చేస్తున్న పనులని చూసి మా వాళ్ళు మురిసిపోతున్నారు. ఒకవేళ నేను చచ్చిన తర్వాత పైలోకానికి వెళ్తే ఓ దేవుడు నన్ను అడుగుతాడు కదా, త్రిశూర్లో నువ్వు సిఐగా ఉండి కూడా ఇన్ని జరుగుతుంటే ఏం చేశావని. అందుకే ఇలా చేస్తున్నాను. నేను సబ్ ఇన్స్పెక్టర్ రేఖాని, రేఖా సి నాయుడు. ఊళ్ళో వాళ్ళందరూ డ్రాకులా లేడీ అని అంటుంటారు. అదేమిటో తెలీదు, కొంతమంది రక్తాన్ని తాగుతాను. అదేదో నా వ్యామోహం. యాక్చువల్లీ నేనొక కానిస్టేబుల్ గా ఉండేదాన్ని. ఎంత త్వరగా ఎదుగుతూ నేను ఎస్ఐ పోస్ట్ కి వచ్చానో తెలుసా? అది నా నడుముకున్న బలమే. పైనున్న వాళ్ళకి అది బాగానే తెలుసు. వీళ్ళంతా టాప్ లో ఉండేవాళ్ళు. వీళ్ళు చేసేవన్నీ విచిత్రంగా ఉంటాయి. జస్ట్ కాసేపే కదా, నువ్వు పెద్దగా పట్టించుకోకు. ఏ సమస్య రాదు. ప్రేమలు అవి అంటూ అమ్మాయిల్ని మోసం చేస్తే తన స్నేహితుల్ని కూడా తీసుకొచ్చి వాళ్లతో పాటుగా ఫెవికాల్తో అతికిచ్చినట్టుగా ఆడపిల్లల వెనకాల హెల్మెట్ కూడా పెట్టుకుంటారు. ఎన్ని రోజులుగా అమ్మాయి కనిపించట్లేదు? నిన్న పొద్దుట స్కూల్కి పోయిందండి, ఇంతవరకు రాలేదండి. అమ్మాయికి మొబైల్ ఫోన్ ఎప్పుడు కొనిచ్చారు? 10వ తరగతి పాస్ అవగానే. తల్లిదండ్రులకు వాళ్ళ వ్యాపారాలు చూసుకోవడమే ముఖ్యమైనప్పుడు పిల్లల సంగతి ఎలా చూసుకుంటారు చెప్పండి. దీనికి ఏదైనా మార్గం మీరే చూసి పెట్టాలి.
హలో, కంట్రోల్ రూమ్ కనెక్ట్. ఇవి చాలదన్నట్టు మధ్యలో కొంతమంది ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. మనిషి అదృశ్యమైన కేసులో ఒక పేపర్ ఇస్తే చాలు, తర్వాత వాళ్లే చూసుకుంటారు. సముద్ర తీరాల్లో వచ్చి చేరుకుంటారు. తీరా చనిపోయిన తర్వాత తల్లిదండ్రులు బోరున ఏడుస్తూ అయ్యో అమ్మా మమ్మల్ని మోసం చేసి వెళ్లిపోయావని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు. బస్సులో దిగారు, బస్టాండ్ నుంచి బయటకు వస్తున్నారు. వాళ్ళిద్దరూ బస్టాండ్ లో నుంచి బయలుదేరారు. కాసేపట్లో వచ్చేస్తాయి. ఇదిగో వెళ్ళరా. థ్యాంక్ యూ, మళ్ళా కలుద్దాం. ఎక్కు. ఓవర్ మైక్రో వైట్ కార్ KL45H 5406. ఏంటమ్మా, మీకు ప్రేమించుకోవడానికి ఎక్కడా చోటు దొరకలేదా ఏంటి? మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు కూడా బాధగానే ఉంది. మీరిద్దరు హాయిగా ఎంజాయ్ చేయండి. ముందు కిందికి దిగండి, తర్వాత వచ్చిన తర్వాత ఇంటికెళ్ళి దండం పెట్టుకుంటారు. కానీ మాట్లాడుతున్నారు వెళ్తే కానీ విషయం తెలుస్తుంది. పదండి, మాట్లాడుకో. ఎక్కువ మంచి చేప దొరికింది, ఐస్ వేసింది కాదు. ఓకే బాయ్. ప్రయాణం కావాల్సి వచ్చిందంటే ఈడొచ్చేసరికి నీకు కన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు కనిపించటం లేదంటే చంపేయాలి నిన్ను. మేడం, ఏంటే ఇలా కొడితే బాగుండదు. మాకు యూనియన్ ఉందది తెలుసుకోండి. దీన్ని బయటికి పంపించండి. సరే రావే, మనం వెళదాం. మేడం, వాళ్ళ సంగతి ఏం చేయమంటారు? వదిలేయండి. అలాగే మేడం. ఓకే. పదా. ఏదో ఒక అమ్మాయి పేరు చెప్పి మన సెక్రటరియేట్ 2 రోజులుగా మూసిపెట్టేశారు. భర్తతో గొడవ పెట్టుకొని మన మంత్రి గారు సెక్రటరియట్కు పోనని మొండిపట్టు పడుతున్నారు. ఇదే ఇప్పుడు జరిగేది. కలికాలం. ఒకప్పుడు పొట్టకోటి కోసం ఎన్నో పనులు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం తిన్నది అరక్క ధనవంతులు ఇలా చేస్తుంటారు. ఎలా ఉంది? సరే సరే. ఏంటయ్యా, ఏం చేస్తున్నావేంటి? లడ్డు దొరికిపోయే సంగతి నీకు తెలిసిపోయింది కదా. భలే తెలుగు గలవాడివి. హ్యాపీన్ బెండ్లు 2 ఎక్కి దిగాం. చేతికి దొరికింది ఊరికే వదిలిపెట్టకూడదు కదా. అదంతా వదిలేయండి. ఇలా చూడయ్యా, వచ్చేసారి ఎయిర్పెన్ బిండుకత్తా నా అకౌంట్ క్లియర్ చేసేయాలి. ఏమన్నావు? తట్టుకోలేమంటున్నాను. నా పేరు మున్నా. ఇది నా ఊరు కాదు, మా ఊరు వేరు. ఊరంటే అడవి. ఆ చోట్లో నాకని ఇల్లు ఉండేది. అక్కడ
నా ఇంట్లో నా అమ్మ ఉండేది. నా అమ్మ. అమ్మా! మేము అడవి జనాలు కాబట్టి ఏ జీవిని హింసించము. అందువల్ల నన్ను మా అమ్మ గారవంగా పెంచింది. అమ్మ సుస్థి పడినప్పుడే నేను అడవి వదిలి టౌన్కి వచ్చాను. మేము బయట మనుషుల్ని చూడాల్సి వచ్చినా, వాళ్ళు మమ్మల్ని చూడాల్సి వచ్చినా ఎంత పెద్ద ఉద్యోగస్తుల అనుమతి ఇవ్వాలో తెలుసా? అడవి జంతువుల్ని వేటాడి వాటిని తినేవాళ్ళకి ఎవరి అనుమతి అవసరం లేదు. అలాంటిదే ఈ ప్రపంచం. 12-13 ఏళ్ల మా చెల్లెళ్ళకి తండ్రి లేని బిడ్డల్నిచ్చి ఈ ఊరి నుంచి వెళ్ళిపోతారు. అలాగే మా అమ్మకి దొరికిన సన్మానమే నేను. డాక్టర్ గారు, డాక్టర్ గారు! అదొక చిన్న పిల్ల. దానికి ఇప్పుడు నొప్పులు వస్తున్నాయి. పెళ్లి కాకుండానే తల్లి కాబోతుంది. ఎలాగో కాన్పేగా, అది చూసుకుందాం. రేంజ్ ఆఫీసర్తో పాటు 4 ఉన్నారు. భారత ఇతిహాసం రాసిన ఒక వ్యక్తి ఉన్నాడు, రత్నాకర్. తెలుసా మీకు? వాల్మీకి. అతని వంశంలో నుంచి వచ్చిన వాళ్ళమే మేము. ఈ భారతదేశంలో 1000 సంవత్సరాలకు ముందు పెద్ద అడవి, చాలా పెద్ద అడవి. తర్వాత ఈ అడవిలోకి మనుషులు రావడం మొదలైంది. ఆరియర్, బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, అలాగే చాలామంది. ఇంకా మా భూమిని వాళ్ళు అపహరించారు. ఆఖరికి భూమి మనుషులు వాళ్ళకి బారిసులయ్యారు. ఆదివాసులయ్యాం. ఈ భూమికి సొంతమైన మేము ఏం చేయలేకపోయాం. మారి మారి వచ్చి ఈ రాజకీయాల వాళ్ళు చెప్పేది ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉందని, వెలుతురిచ్చామని, ఇంకా పెద్ద చదువులు ఇచ్చామని. మీకు ఒక సంగతి తెలుసా? ఈ రాష్ట్రంలో ఎంతో మందికి ఇల్లు లేవని, తిండి లేకుండా, బట్టలు లేకుండా, జలపాతం ఒడ్డులోనూ గుహలోనూ ఆరోగ్యమైన భోజనం లేకుండాను, సరి అయిన మందులు లేకుండాను చాలామంది స్త్రీలు పిల్లలు చనిపోతున్నారు. కానీ ఆ పరిస్థితి ఇప్పుడొచ్చింది కాదు. ఒకప్పుడు వనవాసానికి వచ్చిన పాండవుల్ని ఈ అడవిలో మృగాలకి పులులకి తిండవకుండా తిండి నీళ్లు ఇచ్చి కాపాడిన హిడింబికి, తర్వాత అర్జున్ని కాపాడడానికి అడవి పుత్రుడైన ఘటోత్కజం కావాల్సి చేసింది హిడింబి కొడుకు ఘటోత్కజుడు. ఈ ఘటోత్కజుడు ఏం చేశాడంటే 10,000కు పైగా మానవుల్ని చంపేశాడు. అవును, అదేంటంటే కౌరవులకు వేరే దారి దొరకలేదు. వాళ్ళు మన కాటువాసుల్ని బాగా కొట్టారు. మహారాజులు కదా, వాళ్ళనుకుంటే ఏమైనా చేస్తారు. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? ఏంటి మాదంగి, నడుమంత నొప్పిగా ఉంటే మందుల షాప్కి వెళ్ళి మందులు తీసుకోవచ్చు కదా. ఆ మున్నా ఎక్కడున్నాడు? వాణ్ణి తొందరగా రమ్మని చెప్పు. ఇక్కడ పోస్టులు తీయడానికి పెట్టడానికి మనుషులు లేరు. అందరూ వచ్చారా? సార్, మెడికల్ క్యాంప్కి మీరు కూడా లక్ష్మి, రావాలి. నువ్వు మాతంగిని బాగా చూసుకోవాలి. అర్థమైంది కదా? తనకు ఆరోగ్యం బాగోలేదు. అలాగే సార్, తప్పకుండా. భలే భలే పిల్ల పిల్ల. రేపు మందులన్నీ ఇస్తారు, వచ్చి తీసుకువెళ్ళండి. వాడు 2 రోజుల ముందే అడవిలోకి వెళ్ళాడు. ఇంకెప్పుడొస్తాడో తెలీదు.
ఇంకా మా కోళ్ళని పట్టుకుని నువ్వు తినగలవా కుక్క? ఏయ్, ఓయ్ అమ్మ పిలుస్తోంది. ఉమ్. మొన్న నువ్వు వెళ్ళి ఎన్ని రోజులైంది? ఎందుకు ఇలా చేస్తున్నావురా? దున్నపోతులా పెరిగావు. ఏం ప్రయోజనం? దేనికి పనికి రాకుండా అటు ఇటు తిరుగుతున్నావు.